నమస్తే అమ్మా. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు పుష్పలత సార్. ఎక్కడికి వచ్చారమ్మా ఇక్కడ? మేము రేవంత్ రెడ్డి పటేల్ సీఎం సారు, మా ఊరు కొండారెడ్డిపల్లి, మా మేనమామ ఊరు సార్. పటేల్ది కూడా అదే ఊరు. పటేల్ని ఇంతకుముందు కలిసిన సార్. కలిస్తే పుష్ప ఇప్పుడు ఉద్యోగము నేను సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ గెలిస్తే నీ ఉద్యోగం నీకు ఇస్తా పుష్ప, నీ కొడుకుది నీది ఇస్తా, నువ్వు నా ముందర ఆడవిల్ల పిల్లవు ఏడవద్దు అని చెప్పిండు సార్. సరే అంటే ఎలక్షన్ కాకముందు సార్, కాకముందు పటేలే చెప్పిండు నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు నా ముందర ఆడవిల్ల పిల్లవు ఏడవద్దమ్మా అని చెప్పిండు సార్. పటేలా నీ కాలు మొక్కుతా అని కాళ్ళు కూడా మొక్కిన సార్. ఇప్పుడు ఇంతమందిలా ఎంతమందిని అడిగినా కూడా నన్ను లోపల కోనిస్తలేరు. అయితే వీరబాబు అని ఎస్ఐ ముఖంలో మన్ను పోయా, నువ్వు క్వార్టర్స్ కాల్ చేయి అన్నాడు సార్. హోంగార్డ్ సార్, నేను నా కొడుకు కూడా హోంగార్డే సార్. మా ఇద్దరిది తీసేసి మమ్మల్ని కొట్టిండు సార్. వీరబాబు అని ఎస్ఐ ఇప్పుడు సిఐ అయ్యిండంట. కేసు వేస్తే కూడా పిటిషన్ ఇస్తే కూడా కేసు చేస్తలేరు సార్. కాలు మొక్త తీసుకుంటలేరు, పట్టించుకుంటలేరు సార్. సార్ 9 సార్ 10 సార్లు సార్ రోజు వచ్చిపోతున్నా, నా పరిస్థితి బాగాలేక కలుస్తలేరు సార్. బయటికి దొబ్బుతున్నారు నన్ను. అక్కడ ఏం నడవమా నడువు అని అంటే పటేల్ తానికి వచ్చినానంటే పటేల్ లేదు గిటే లేదు, నడువు సీఎం సార్కు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. గెట్ లాస్ట్ అని ఒక ఆయన దొబ్బిండు సార్. నేను మాదిగోళ్ళమని మమ్మల్ని చీఫ్గా చూస్తున్నాను సార్. నేను మీరు తప్పని అయితే అనుకోకండి దయచేసి. మా కులాన్ని మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం. బాధపడుతున్నాం సార్. ప్రతి మనిషికి విలువ. మేము 12 చదివినాము, నా కొడుకు నేను. ఇద్దరికి మా ఉద్యోగాలు వీరబాబుని ఎస్ఐ పొట్టగొట్టి మమ్మల్ని విలువ లేకుండా చేస్తుండు. రేవంత్ రెడ్డి పటేల్ కూడా చెప్పిన పటేల్ కాలు మోక్తా మా ఉద్యోగం మాకు ఇవ్వమని. ప్రజా దర్బార్కు కూడా పోయినా సార్. పటేల్ ఈడికి వచ్చిండంటే మళ్ళీ ఈడికే వచ్చిన సార్. రోజు తిరగడమే, ఉపవాసం ఉంటున్నాం కానీ మా పరిస్థితి బాగాలేదు సార్. తమరేమన్నా అనుకోండి, నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. పటేల్ని గౌరవిస్తున్నా. పటేలాన్ని కాలు మొక్కుతా మా ఉద్యోగాలు మాకు అంటున్నా. ఆడిపోతే ప్రెస్ కాడిపోతే ప్రెస్ వాళ్ళు కూడా అట్లా గడుకోసారి అడగరమ్మా, నువ్వు ఒకసారి సార్ కలవాలంటే ఒక తానం పోయి కూర్చొని సార్ను అడగమని అంటుండ్రు కానీ నాకు ఎవరు కలుస్తలేరు సార్. మా ఉద్యోగాలు 2005 సార్ సంవత్సరం నాకు గుర్తుకొస్తలేదు. 10 సంవత్సరాలు అయింది సార్. తమరే లెక్కేసుకోండి. 10 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాము. టీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుకున్నాము. సరే అమ్మ సరే అమ్మ అన్నారు, ఎవరు చేయలేదు. కాంగ్రెస్ అన్న వచ్చినాక నన్న వీరబాబు అని ఎస్ఐ మీద వాడిని ఏదన్నా ఒకటి చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని మస్తు రిక్వెస్ట్ చేసేసారు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇది దళితురాలు దాంతో నేను మాట్లాడేదాన్ని వీరబాబు అని ఎస్ఐ అన్నాడు సార్. కానీ పిటిషన్ ఇస్తే కూడా తీసుకుంటలేరు. నా కొడుకుది నాది తీసుకోవట్లేదు సార్. పోలీస్ స్టేషన్ ఇచ్చినా తీసుకుంటలేరు. ఈడికి వచ్చి ఇచ్చినా కూడా పోలేదు సార్. తీసుకోలేదు. మొన్న ఏడ్చుకుంటూ వచ్చిన సార్. నాకు నడవనికి శాత అయితే లేదు, ప్రాణం వణుకుతుంది. ఒక ఆయన ఉండి ఏమమ్మా అట్లా వస్తున్నావు అంటే నాకు అన్నం తిండి సరిగా లేక ప్రాణం సహకరించలేదు సార్ అని అంటే, ఒక ఆయన ఉండి నేను తినబెడతారా అంటే ఏమొద్దు సార్, మీరు వాళ్ళు తినబెట్టి మళ్ళీ నన్ను చూడమ్మా ఆమె ఏతులకు వచ్చి అన్నం తినిపించుకున్నది అని అంటారు సార్. అందుకని నేను తినకుండా వచ్చిన సార్. ఉన్న మాట చెప్పాలి. 5 గంటలకు వచ్చిన సార్. తెలంగాణ 5 గంటలకు వచ్చిన. నన్ను లోపలికి అలో చేస్తలేరు. పటేల్ నన్ను కలిపిరంటే కూడా కల్పిస్తలేరు సార్. అడిగిన సార్. రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ కక్కయ్య సార్, వాళ్ళ కక్కయ్య వెంకటరెడ్డి పటేల్. ఆ పటేల్ కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అమ్మా, అది కలిస్తే కలుస్తాడు లేకుంటే లేదంటే నోరు మూసుకొని ఫోన్ కట్ చేసి ఆడ కూర్చున్నా సార్. పోలీస్ ఆయన ఒక ఆయన కొట్టనికనే వస్తున్నాడు. ఫాల్తు ముండా నడువు అని దొబ్బుతున్నాడు సార్. దొబ్బుతుంటే నాకు రేవంత్ రెడ్డి పటేల్ పోలీసు వాళ్ళకి ఇచ్చేది హక్కు వాళ్ళే కదా సార్. సీఎం ఉన్నారు కదా సార్. మరి వాళ్ళు అనుమతి ఇస్తేనే కదా ఇవన్నీ చేసేది. తమరేమన్నా అనుకోని నేను తప్పు మాట్లాడితే క్షమించండి, అది కూడా చెప్పాలి. పటేలా కాలు మొక్కుతామా ఉద్యోగాలు 2 ఉద్యోగాలు రిమోల్ అని రాసిండ్రు కానీ కోర్టులో కేసు వేసినందుకు నీది ఉద్యోగం అట్లే ఉందమ్మా అని అడ్వకేట్ కూడా చెప్పిండు సార్. మా ఉద్యోగం మాకు ఈ పటేలా కాలు మొక్కుతాం బాంచాం, అంతకు మించి మతానేం లేదు సార్. బాధ అనిపిస్తుంది సార్. 10 సంవత్సరాల నుంచి నేను నా కొడుకు నరకం అనుభవిస్తున్నాం.
మీకు అందరికీ తెలుస్తుందని నేను భయపడుకుంటూ అక్కడిక్కడ తిరుగుతున్న 10 రోజుల నుంచి. మాకెవరు సహకరిస్తలేరు సార్. దిక్కులేని వాళ్ళం మేమేమి చేయలేదు. వీరబాబు అనే ఎస్ఐ మీద పనిష్మెంట్ ఇవ్వమని ఎస్పీ దగ్గరకు పోతే కూడా పట్టించుకుంటలేరు సార్. అంటే క్వార్టర్స్ కాల్ చేయలేదని మేము తిట్టినామని అన్ని తప్పుడు పిటిషన్లు రాసిచ్చి ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ వీళ్ళందరూ వదులుకొని మమ్మల్ని ఇట్లా చేసిరు సార్. క్వార్టర్స్ కాల్ చేయకపోతే దీన్ని తొక్కుంటారా ఏం కాదు అని అన్ని కూడా అన్నాడు సార్ వీరబాబు అని ఎస్ఐ. ఆయన ఇప్పుడు సిఐ అయ్యిండు. మమ్మల్ని లెక్క పెడతలేరు. మా ఉద్యోగం ఇద్దరు కొండారెడ్డిపల్లి కాదు సార్, వాళ్ళది వేరే డిస్టిక్. అవును సార్, ఆయన సిఐ అయ్యిండట సార్. మమ్మల్ని ఏమో కడుపులో మన్ను లేకుండా చేసి మమ్మల్ని మా బతుకు ఇట్లా చేసిండు చూడండి సార్. కనీసం ప్రెస్ వాళ్ళనే మాకు సాయం చేయండి సార్. కాళ్ళు మొక్కుతా మీ ద్వారా నాకు మేలు జరగాలని కోరుకుంటున్నా సార్. నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మీరు తప్పేం మాట్లాడలేదు, మీ బాధ మీరు చెప్పుకున్నారు. కలవట్లేదు కాబట్టి 6 నెలలు అయితే ఆల్మోస్ట్ వచ్చేసి కూడా వీళ్ళ పార్టీ వచ్చేసి కూడా ఎలాంటి జరగట్లేదు. ఇక్కడ వరకు రావడం జరిగింది. ఖచ్చితంగా వీడియో చేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతారు. ఓకేనమ్మా, ఏడో మాకు నమస్కారం సార్. కృతజ్ఞతలు సార్ తమరికి.